హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ శ్రీ మనీ ఛానల్. ఇవాళ నేను క్యాబేజీ విత్ గ్రీన్ పీస్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు వేసుకున్నానండి. తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకున్నాను. ఆనియన్ ముక్కలు ఇలా ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కొద్దిగా మెంతి పౌడర్ వేసుకున్నానండి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత కాస్త ధనియాల పొడి వేసుకున్నానండి. అలాగే కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కలుపుకోవాలి. తర్వాత క్యాబేజ్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్ ముక్కల్ని మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనిద్దాము. క్యాబేజీ ముక్కలు మగ్గేలోపు మనం గ్రీన్ పీస్ని ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని వీటిని వేసుకొని ఉడికించుకుందాం. చూడండి, గ్రీన్ పీస్ ఇలా మంచిగా ఉడికిపోయాయి. అందుకే వాటర్ కూడా కొద్దిగా వేసుకున్నాము, వాటర్తోనే ఉడికిపోవాలని. ఇప్పుడు మూత తీసి ఈ గ్రీన్ పీస్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర సాంబార్ పొడి ఉంటే వేసుకోండి. నా దగ్గర హోమ్ మేడ్ సాంబార్ పొడి ఉంటే వేసాను. మీ దగ్గర సాంబార్ పొడి లేకపోతే గరం మసాలా వేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, మన క్యాబేజ్ విత్ గ్రీన్ పీస్ రెసిపీ రెడీ అయిపోయింది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ క్యాబేజ్ విత్ గ్రీన్ పీస్ రెసిపీ వచ్చేసి సీజనల్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి సీజనల్గానే దొరుకుతాయి గ్రీన్ పీస్. సో ఒకసారి ఇవి దొరికినప్పుడు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.